హాయ్ అండి. అందరూ పెసల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది తిను అంటున్నారు. అయితే రోజుకో రకం చేసుకోవాలనిపించింది. ఈరోజు ఇడ్లీ చేశాను. పెసలు నానపెట్టాను ముందు రోజు రాత్రే. కడిగేసి మిక్సీలోని అల్లము పచ్చిమిరపకాయలు సాల్ట్ వేసానండి. వేసేసి మిక్సీ చేసేసిన తర్వాత ఒక బౌల్లో తీసుకున్నాను. అలాగే అందులోని స్పూన్ జీలకర్ర, నెక్స్ట్ ఆనియన్స్ కొంచెము, నెక్స్ట్ క్యారెట్, అలాగే బీట్రూట్ ముక్కలు కూడా వేశాను. అంటే ప్రోటీన్ అందాలి కదా, అందరూ ప్రోటీన్ బాగా తీసుకోవాలి అని అంటున్నారు. అయితే రోజు పెసరట్లు వేసుకోలేం కదా, ఈరోజు ఇడ్లీలా ట్రై చేద్దాము ఎలాగైనా అని చెప్పేసి ట్రై చేశాను అనమాట. బాగా వస్తే వీడియో చూపిద్దాము అనేసి. అదిగండి ఆవు నెయ్యి కూడా వేసుకుంటే మంచిదటండి. అందుకని శుభ్రంగా ఆవు నెయ్యితో అలా రాసి దాంట్లోని ఇది ఇడ్లీలు పెట్టినట్టు ఈ రుబ్బుని పెట్టాను అనమాట. ఇదేంటంటే కొంచెం మెత్తగా వచ్చింది, బాగుంది. నేనైతే తినేస్తాను, నాకు చాలా ఇష్టం. ఇంకా హెల్తీ ఫుడ్ తినడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట. తినేది కొంచెమైనా హెల్తీ ఫుడ్ తినాలనుకుంటాను. ఇలాగా పెట్టుకోవచ్చు, లేదంటే కొంచెం మీరు ఇడ్లీ నూక కూడా కలుపుకోవచ్చు. నానబెట్టుకొని అందులో ఇడ్లీలో కలుపుకున్నట్టు కలుపుకోవచ్చు. అప్పుడు ఇంకొంచెం విడివిడిగా వచ్చినట్టు వస్తాయి. నాకైతే ఇది చాలు, చాలా బాగా వచ్చిందండి. ఇది మామూలుగా ఇడ్లీ ఉడికిచ్చినట్టే ఉడికిచ్చేసాను. ఒక 10 నిమిషాలు 15 నిమిషాల వరకు ఉడికించాలండి. మామూలు ఇడ్లీ అయితే 5 నిమిషాల్లో ఉడికిపోతాయి, కానీ ఇది కొంచెం టైం పట్టింది ఉడకడానికి. కానీ ఉడికితేనే మంచిదండి, కొంచెం ఎక్కువ ఉడికించుకోవడం మంచిది. ఈ లోపల నేను ఏంటంటే పెరుగు పచ్చడి చేసుకుంటున్నాను. దీని కాంబినేషన్ సూపర్గా ఉందండి. ఏం లేదు, కొబ్బరికాయ కూరిస్తాం కదా, కూరలోని అల్లము పచ్చిమిరపకాయలు కొత్తిమీర ముక్కలు వేసేసి కొద్దిగా జీలకర్ర వేసేసి కాస్త సాల్ట్ కూడా సరిపడా చూసుకునేసి పెరుగు కూడా వేసేసేయండి. వేసేసి శుభ్రంగా కలిపేసేయండి. కలిపేసిన తర్వాత అందులోని చిన్న ఆయిల్ తీసుకొని కళాయిలోకి చిన్న ఆవాలు, చిన్న మినపప్పు, అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసేసి యాగనివ్వాలండి. యాగనిచ్చిన తర్వాత ఇలా మనం కలుపుతున్నాం కదా, ఈ కలిపిన మిశ్రమంలోనే ఆ తాలింపు వేసేసేయాలండి. అంతే, పెరుగు పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఎంత బాగుంటుందో తెలుసండి. ఒకసారి ట్రై చేయండి పెరుగు పచ్చడి. మళ్ళీ మళ్ళీ ఇలాగే తయారు చేసుకోవాలనుకుంటారు. మామూలు కొబ్బరి పచ్చడి కన్నా చాలా బాగుంటుందండి పెరుగు పచ్చడి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అందులో ఈ రెండిటి కాంబినేషను సూపర్గా అంటే సూపర్గా ఉంది. ఇంతవరకు మీరు ఈ కాంబినేషన్లు ఎప్పుడూ చూసుండరు, తినుండరు. ఒకసారి ట్రై చేయండి, మీరే అంటారు చాలా బాగుందనేసి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా పెట్టండి. చూసారు కదా, పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఇడ్లీ కూడా రెడీ అయిపోయండి. తీసేద్దాము. తీసేసిన తర్వాత చూడండి ఎంత చక్కగా బాగానే వచ్చేసాయండి బయటికి కూడాను. నేను ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేశాను. ఎలా ఉంటాయో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చాయి. రోజుకు ఒక టిఫిన్ ఇలాగే పెసలతోటి ఎక్కువ చేసుకుందాము, రోజు మార్చి రోజైనా అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. రోజంతా ఎనర్జెటిక్గా ఉండొచ్చు, మంచి ప్రోటీన్ కూడా అందుతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. త్వరలో పెసలతో పునుకులు కూడా తయారు చేయడం చూపిస్తానండి. ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి. ధన్యవాదములండి.